ఖమ్మం ఎంపీ స్థానంలో పోటీపైన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్సభ సీట్ ఇవ్వాలని కోరానని తెలిపారు. ఈ సీట్ పైన అధిష్టానానిదే తుది నిర్ణయమని, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు. ఖమ్మం టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తానని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఆయన సమయం ఇచ్చిన అన్ని విషయాలు మాట్లాడాను. ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉన్నది. నేను ఎందుకు అడుగుతున్నా అంటే అక్కడ గత 7-8 ఏళ్ల నుంచి నేను అక్కడనే పనిచేస్తున్నా, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా. రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగాను. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఆయన 2 సార్లు వచ్చాడు. ఏది ఖమ్మంలో, ఒకసారి ట్రైబల్ ఏరియాలో, ఒకసారి ఫ్లడ్ ఎఫెక్టెడ్. నా లాస్ట్ కాయిస్ ఏముందంటే, నా ఒక ఇంట్రెస్ట్ ఏముందంటే రాజీవ్ గాంధీ గారు తిరిగిన ప్లేసులో బడుగు బలైన గిరిజనులకు కానీ బడుగు బలైన వర్గాలకు అక్కడ పనిచేయాలని గత 7-8 ఏళ్ల నుంచి అక్కడనే ప్రచారం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసినో అందులో కూడా పనిచేసిన కాబట్టి అక్కడ ఇస్తే, నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయని హైకమాండ్కు చెప్పడం జరిగింది. ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. ఇస్తే మాత్రం తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బడుగు బలైన వర్గాలే కానీ అగ్రకులాల వారు కూడా అందరు నన్ను లైక్ చేస్తారు. ఎందుకంటే రాజీవ్ గాంధీతో ఉన్న సన్నిహితం కానీ, నా కమిట్మెంటు ఇందిరాగాంధీ కుటుంబం కానీ, ఆనాడు ఓబీసీల ఎంపీస్ ఫోరంగా బడుగు బలైన వర్గాలు IIT, IIMలో రిజర్వేషన్